నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. గురుగారు, ఇప్పుడు ఆరా క్లీనింగ్ అనేది ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది అనేది చెప్పండి. ఆరా అనేటువంటిది ప్రతి మనిషికి ఉంటుంది. అది ఇంకొంచెం దాన్ని చేస్తే బాగుంటుంది. మనం మనీ సేవ్ చేసుకోవడానికి సేఫ్ గార్డ్గా కూడా ఒక ప్రొటెక్షన్గా కూడా మనం సెల్ఫ్ బంధన చేసుకోవచ్చు. కంటికి కనబడినటువంటి దివ్య శక్తితో మనం ఒక 3 అడుగులు 4 అడుగులకి ఒక గిరి గీచుకున్నట్టు మానసికంగా దాన్ని తలుచుకొని అది ఊహించుకొని మీరు పాస్ ఆన్ చేస్తే థాట్ అది ఆటోమేటిక్గా అది క్రియేట్ అయిపోతుంది. అంటే ఒక మీకు 3 అడుగులు వరకు చుట్టుపక్కల మొత్తం కూడా ఒక రక్షణ వలయం అంటే బాగుంటుంది. రక్షణ వలయం ఏర్పడుతుంది, కవచంలాగా ఏర్పడుతుంది. అది మీకు ఆ సాధన చేసే వాళ్ళకి కొంచెం మంచి సక్సెస్ఫుల్గా ఆ సాధనలో మార్గంలో వాడు ప్రయాణం చేయగలిగినప్పుడు ఇలాంటివి చేయగలుగుతారు. మొదట్లో కొంచెం చేయలేరు, ఇబ్బంది అవుతుంది. అది చేసుకోవచ్చు. ఎవరు ఏది చేసినా కూడా మన వరకు రావు అవి. అట్లాగే డిసీజెస్ ఫ్రీ, మనకి జబ్బులు కూడా రావు. ఇప్పుడు జబ్బులు అనేసరికి మనకి 3 లేయర్స్ ఉంటాయి బాడీకి. స్థూలము, కారణము, మహాకారణము శరీరాల్లో. ఇప్పుడు పైన పట్టేటువంటి దానికి ఈ జ్వరం ఇలాంటి వాటికి వస్తూ ఉంటాయి, ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని ఆ ధూళిని దానికి కూడా క్లీనింగ్ చేసేసుకుంటే అది ఇంకా తగ్గిపోతుంది. అదొక పద్ధతి ఉన్నది. తర్వాత సాల్ట్ వాటర్తో మళ్ళీ మనం హ్యాండ్స్ని హీల్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అని ఒక పద్ధతి ఉన్నది. హీలింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ పదమైన మన పూర్వం మన బుద్ధిస్టు వీళ్ళంతా దాన్ని చాలా గొప్ప ఖ్యాతి నార్జింపజేశారు. అదంతా మన సంస్కృతిలో ఉన్నది, మన ధర్మంలో ఉన్నదే. అది స్వస్థత చేకూర్చుకోవడానికి వీలైనట్టుగా అప్పట్లో వాడేవాళ్ళు యోగం చేత. అయితే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకు కూడా ఆరోగ్యం కోరుకొని మంత్రతీర్థం అని గుళ్ళల్లో ఇస్తూ ఉంటారు. అది మనం కూడా మామూలు వాటర్గా తీసుకొని, మడి వాటర్ తీసుకొని అది తీర్థంగా మార్చి ఒక మీరు గ్లాస్లో కానీ చెంబులో కానీ తీసుకొని దాని మీద ఇలా అరచేయి పెట్టి మానసికంగా సంకల్పం చేసి మీ ఒక దివ్య శక్తిని అందులోకి ప్రవహింప చేయొచ్చు. ఈ ప్రసరణ జరుగుతుంది. వాళ్ళకి మంచి కావాలని, ఆరోగ్యంగా ఉండాలని మీరు ఆ లైవ్గా ఎనర్జీని ఫ్లో చెయ్యాలన్నమాట. ఆ వాటర్లో అది మిళితమైపోయి అది శక్తివంతంగా మారిపోయి ఆ నీరు తీర్థమైన తర్వాత తాగడం వల్ల మన రుగ్మతులు, జ్వరాలు ఇలాంటివి ఉపశమనం జరిగి తగ్గుముఖం పడతాయి. అది కుంకుమ కూడా మనం పూజ చేసి కుంకుమ కూడా వాడచ్చు, నొట్టి బొట్టు పెట్టుకోవచ్చు, వేరే వాడికి పెట్టచ్చు. ఇవన్నీ మనం చాలా వరకు చేస్తూనే ఉంటాం. నీటి ద్వారా చేయొచ్చు, కుంకుమ ద్వారా చేయొచ్చు, విభూతి ద్వారా కూడా చేయొచ్చు. అది చేసే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. అలాగే సెల్ఫ్ హీలింగ్ అంటున్నాం. మనకు కూడా ఏదైనా ఉంటే కాన్సన్ట్రేషన్ చేసేసి మనలో ఉండేటువంటి ఆ యొక్క నెగిటివిటీ తీసేయచ్చు. ఇప్పుడు అమెరికాలో వేరే దాంట్లో హీలింగ్ క్లాసెస్, హీలింగ్ క్లినిక్స్ ఉన్నాయి. దాని మీద బతుకుతున్నారు వేల మంది, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళు చేసే ప్రాసెస్లో సక్సెస్ అయితేనే కదా ఇంకోటి వెళ్తాడు, లేకపోతే వెళ్ళాడు కదా. మన దగ్గర ఏంటంటే దాన్ని ఇంకా ప్రాచుర్యంలో ఉన్న ఫలితాలు ఎక్కువగా చూపించలేకపోతున్నారు. ఇక్కడ మనం కూడా చెయ్యొచ్చు. మనదే అటు వెళ్ళింది, అంతకంటే వేరే ఏమీలా. మీరు స్వస్థత చేకూరచ్చు, ఇతరులను స్వస్థత చేయొచ్చు, ఆ శక్తిని మనం ప్రసారణ చేయొచ్చు. ఇప్పుడు దేవతా విగ్రహాలు కూడాను మీరు గుళ్ళల్లో ఇలా ఉంటాయి, అభయం ఇస్తున్నట్టుగా ఇలా ఈ చెయ్యి ఇలా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు ఏదైనా దేవుళ్ళు ఉంటాయి. ఇలా అంటే ఇది ఇవ్వడం, అంటే ట్రాన్స్మిషన్ చేయడం. ఇలా అంటే ఈ ఈధర్లోంచి ఉండే ఆ యొక్క దివ్య శక్తిని స్వీకరించడం, ఇది తీసుకోవడం, ఇది ఇవ్వడం. ఇది దీని అర్థం అది. అందుకోసం దేవుళ్ళు ఇలా ఉంటాయి ఫోటోలు. దీని అర్థం చాలామందికి అదృష్టిపోదు. ఇలా అని మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా ఇవ్వచ్చు, స్వస్థత చేకూర్చవచ్చు. దేవుళ్ళ పోస్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇలాగే ఉంటాయి. అంటే
వారు కూడా మనకి దివ్య శక్తిని ప్రసాదిస్తున్నట్టు మనం గ్రహించడానికి తేలికపాటి అర్థం చేసుకోవడానికి వీలుందనమాట. ఈ ఆరా కూడా పెంచుకోవచ్చు, 3 అడుగులు 4 అడుగులు కూడా చేయొచ్చు ధ్యానం వల్ల, కాన్సన్ట్రేషన్ వల్ల, థాట్ పవర్ వల్ల. మీరు డిస్టెన్స్ హీలింగ్ కూడా ఉంటుంది, డిస్టెన్స్ హీలింగ్, ఫోటో థెరపీ, ఫోటో హీలింగ్ అని ఉన్నాయి, లైట్ థెరపీ అవన్నీ ఉన్నాయి. కానీ అంత ఈజీ కాదు. ముందర వీళ్ళు దాంట్లో ఉత్తీర్ణత వచ్చిన తర్వాత, ఒక శక్తి సంపాదించిన తర్వాత దే కెన్ అది చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు విద్యుత్ లాగా అనుకోండి అమ్మ, ఇప్పుడు మనకి లైట్లు, ఫ్రిడ్జ్, ఏసీ ఎలా వాడుకుంటున్నాము, ఎక్కడో తయారవుతోంది విద్యుత్. అది మరి శాటిలైట్ త్రూ కూడా కొంత వస్తున్నాయి, రోబోట్స్ కూడా పనిచేస్తున్నాయి విద్యుత్ ద్వారానే. మనకి దానికి ఏంటంటే మెమరీ పెడతాం, ఇలా చేయాలి అలా చేయాలి, ప్రోగ్రామ్ చేస్తాం. అలాగే మనకు కూడా మన బాడీ థాట్లో ప్రోగ్రామ్ చేయాలి, చేస్తే తప్పకుండా మనకు లాభం పొందుతాం. ఇంకోటి మన ప్రస్తుతం ఉండే దీంట్లో డిఎన్ఏ ఏకాగ్రతలో ఇంకొక మెలకు, కొత్త రకం, అందరికీ తక్కువ మందికి తెలుసు, నేను చెప్తాను. ఏమిటంటే ధ్యానం చేసినప్పుడు మన బాడీలో జీన్ థెరపీలో వస్తుంది ఇది. ఆ కణాలు, అణువులు అన్నీ కూడాను ప్రతిదానికి మైండ్ ఉంటుంది. ఆ మైండ్స్ అన్నీ ఒకటే థాట్ ఎప్పుడైతే స్వీకరిస్తాయో ఆ థాట్ ప్రాసెస్లో మొత్తం జెనెటిక్గా అంతా ఒకటే, ఆ జీన్స్ అంతా ఒకే రకంగా ఆలోచన చేయగలుగుతుంది. అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ఇది చాలా చిన్న టెక్నిక్, చేయొచ్చు. ధ్యానం చేస్తే బాడీ మొత్తం అణువు కూడా ఆ తేజోమయం అయిపోతుంది. దానికి కూడా మైండ్స్ ఉంది అనే విషయం మనం గ్రహించాలి. ప్రతిదీ థాట్లో అంత శక్తి ఉంటుంది. చాలా తేలికమ్మ, చేయొచ్చు. గురుగారు, మీ డైలీ సాధన ఎలా ఉంటుంది, మీ రొటీన్ ఎలా ఉంటుంది? నేను 2:45కి లెగుస్తాను. అంటే నిద్రపోవడం అంటూ ఉండదు. నిద్రపోవడం అంటే బాడీ టేకింగ్ రెస్ట్ అని నా ఉద్దేశం. నిద్ర అంటే చాలామంది పడుకోవడం, అది కూడా నిజంగా వాళ్ళకి తెలియక నిద్ర అనుకుంటారు. బాడీ టేకింగ్ రెస్ట్ అనేటువంటిది సత్యము. బాగా అలసిపోతే నిద్ర వస్తుంది కదా అమ్మాయి, శాశ్వత నిద్ర ఒకటి ఉంది, తీసేసి బయటపడేస్తారు. అది కూడా మీకు తెలుసు కదా. ఆ నిద్ర వేరు, ఈ నిద్ర వేరు. అదేమో ఆత్మ కావాలని దాన్ని నిర్ణయించుకొని వెళ్తుంది, వెళ్ళిపోవడం, ఈ బాడీ వదిలేసేసి. అప్పుడు నిద్ర అనం. నిద్రలో కూడా కొంతమంది పోయిన వాళ్ళు ఉంటారు, టీవీ చూస్తూ కూడా ఏదో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ప్రాణాన్ని ఇలా పోవాలి అలా పోవాలని రూల్ లేదు, అదంతా ఆత్మిష్టం. కానీ మనం దాన్ని కూడా కంట్రోల్ చేసుకొని, దాన్ని కూడా ఉపయోగంలో పెట్టుకొని, దివ్యశక్తి సంపాదించేసి, మనం కొంచెం గ్రేస్ కూడా అప్పుడప్పుడు మరి స్వామివారి అనుగ్రహం ఉంటే గ్రేస్ పీరియడ్ కూడా కొంతమందికి కలిగినవి ఉన్నాయి. ఆ విషయంలో మన సత్య సాయిబాబా తర్వాత షిరిడి బాబా ఉన్నారు. షిరిడి బాబా 3 రోజులు బాడీ వదిలేసేసి వేరే లోకాలకి వెళ్ళినట్టు, ఆఫ్టర్ 3 days మళ్ళీ ఆయన బతికినట్టు చరిత్ర చెప్తోంది ఈ మధ్య వాళ్ళే. అంటే బాడీ, ఆత్మ రావడం వెళ్ళడం అనేటువంటిది ఎక్కడ క్లారిటీ ఉంది. అంటే మళ్ళీ బ్రతకడం కూడా చూసాం. మళ్ళీ బ్రతికిన తర్వాత ఒక 4.5 సంవత్సరాలు ఆయన జీవించినట్టుగా చెప్తున్నారు ఆఫ్టర్. అంటే ఇక్కడ ఏమిటి, ప్రాణం శక్తిని మనం ఆధీనంలో కూడా పెట్టుకోవచ్చు అనేటువంటిది యోగ సాధన ద్వారా సాధ్యం పడుతుంది. అందరికీ సాధ్యమే అంటే దాంట్లో నిష్ణీతగా ఉండి చేస్తే తప్పకుండా అందరికీ కలుగుతుంది. ఆయనకి ఇంత కలిగితే మనకి 100% కాకపోతే 10%, 5%, 1% అయినా కలుగుతుంది. ఆ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. చేస్తే తప్పకుండా కలుగుతుంది. మనం జీవన విధానాన్ని కూడా మార్చచ్చు, ఇతరులను కూడా మార్చచ్చు. మంచి చెప్పడానికి భగవంతుడి శక్తి ఎక్కువ ఇస్తాడు, చెడు చేయడానికి శక్తి ఇవ్వడు. మీరు 2:30కే లెగుస్తారు? 2:45కి లేచేసి ఇంకా నా కార్యక్రమాలు, బయట విజిట్స్ ఉంటాయి, అక్కడక్కడ పూజలు, ఇన్వాల్వ్మెంట్ పిలుస్తారు. మన వేరే ఊళ్ళల్లో కూడా వెళ్తూ ఉంటాను. మీ సాధన ఎలా ఉంటుంది? నేను ముఖ్యంగా నా సాధన 1966-67లో ఉధృతంగా చేశాను. ఈ ఉపాసనలు, లక్ష్మీనరసింహస్వామి దేవుళ్ళవి నాకు తెలియాలి, దర్శనాలు కావాలని నా ఉద్దేశం అనమాట. ఎవరో చెప్పారు దేవుడు నువ్వు చూసావా అంటే, మరి కనబడే శక్తి, దివ్యశక్తి, ప్రకాశం అనేటువంటిది నాకు అప్పటి నుంచి అవగాహన ఉన్నది. నేను ఆ రూపాలని చూడగలిగాను, దర్శించగలిగాను. ఇతరులకు చూపించలేను. ఇతరులు కూడా ఈ యొక్క శక్తి సాధన చేస్తే వాళ్ళకు కూడా ఇష్టదైవం ప్రత్యక్షం జరుగుతుంది. ఇతరులు చూపించలేరు, ఒకరికొకరు వాళ్ళు ఫీల్ అవ్వాలి.
ఈ రుచి మీరు తింటేనే మీకు ఆ రుచి వస్తుంది. ఇతరులకు కూడా మీరు వండి పెడితే అప్పుడు వాడికి కూడా వస్తుంది. కానీ వాడు మీకు ఏమిటంటే మీకు అనుకువగా ఉండి వింటే ప్రాక్టీస్లో వాడు ప్రాక్టీస్ చేయగలుగుతాడు, సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాడు. నేను ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా హిమాలయాల్లో చేశాను, ఇక్కడ శ్రీశైలంలో కూడా చేశాను, చాలా చోట్ల డిఫరెంట్ చోట చేసి ఆ విషయాలు అవగాహన కోసం మహిమాన్వితుల్ని కలవడం జరిగింది, వాళ్ళ దివ్య ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కృప, భగవంతుడు కృప, దివ్య శక్తి కృప, శక్తోపాసన నాకు చాలా ఇష్టం. రూపరహితమైనటువంటిది అంటే దేహాలు ఇవన్నీ మనం ఉన్నవి మనం చూస్తున్నాం. ఆ దివ్యశక్తికి ఎప్పుడంటే అప్పుడు ఆ దేహాన్ని అది పొందగలుగుతుంది. కామరూప ధారణ అంటారు. కామరూప ధారణ, కోరుకున్న రూపం రావడం అనేటువంటిది కూడా మన పురాణ ఇతిహాసాల్లో ఉన్నవి, చాలామంది పొందారు. మరి చాలా విశేషం ఉంటుంది, ఇదంతా చెయ్యాలి, శ్రమ పడాలి. కొంత శ్రమ పడితే దీని విలువ అపారము, అమోఘము, అనంతం, బాగుంటుంది.